న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భయం, అంతా బురదమయం. ఇదే బురదలో జారిపడేవారు కొందరైతే ఇటువైపు ప్రయాణం చేయడమే మానేసిన వారు మరికొందరు. ఇంతకీ ఈ ప్రాంతం ఏ అడవిలోనో ఏ మారుమూల గ్రామంలోనో అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. కాదు బురదలో కాలేసినట్లే. ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనేగా మీ డౌట్? అయితే మీరు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రావాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టింది మొదలు నేటి వరకు ఇక్కడున్న ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ముప్పు తిప్పలు మొదలయ్యాయి. కోట్లాది రూపాయల కాంట్రాక్టు పనులు చేజెక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఆర్ఎండ్బి అధికారుల అలసత్వం, రాజకీయ నాయకుల పర్యవేక్షణ లోపించడంతో సరైన సర్వీసు రోడ్డు లేక ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. నిడదవోలు నుండి తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డులో ప్రయాణించాలంటే ఇక్కడున్న ప్రయాణికులకు ఒక్కటే వణుకు, దడ. ఏ క్షణం ఏమవుతుందో అనుకుంటూ ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపాటి గొయ్యలను తట్టెడు మట్టతో కప్పెట్టలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఉంటే దానిని ప్రశ్నించేవారు లేకపోవడంతో దినదిన గండంగా బతికేస్తున్నారు నిడదవోలు పట్టణ ప్రజలు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండానే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యథేచ్ఛగా కొనసాగించేస్తున్నారు. వర్షం వస్తుంటేనండి ఈ ఓవర్ బ్రిడ్జ్ వేసిన కాడి నుంచి ఈ రోడ్డు మీద ఉన్న మురికంతా ఈ రోడ్డు వచ్చేస్తుందండి. అది ఇళ్లలోకి కూడా పెద్ద వర్షం వస్తే ఈ బురద అంతా గుమ్మాల్లో వచ్చేస్తుందండి. అంటే చెందిల్లు కదా, గుమ్మాల్లోకి వచ్చేస్తుంది. ఈ బురదలోని పాల ప్యాకెట్ కొనుక్కుంటే రావాలంటే కాలు జారి పడిపోతున్నాము. పిల్లలు రాలేకపోతున్నారు, పెద్దలు రాలేకపోతున్నాము. భయంకరంగా ఉంది రోడ్డు. డ్రైనేజీలు ఈ మట్టి వెళ్ళిపోయి శుభ్రంగా పూడుకుపోయినాయి. ఈ వాడికి నీళ్ళు కూడా వెళ్ళే అవకాశం లేదు. అవి కూడా మా గుమ్మాల్లోకే వస్తున్నాయి వర్షం వస్తుంటేవి. ఈ వర్షం నీళ్ళు, ఆ డ్రైనేజ్ నీళ్ళు అన్నీ ఈ గుమ్మాల్లోకి వచ్చేసి కలిసిపోయి చాలా భయంకరమైన వాసన. ఏ కలరాలు వచ్చేస్తాయో అని భయం. ఆ బురదలో నుంచి పాములు వచ్చేస్తున్నాయి, బురద పాములు, కట్ల పాములు వచ్చేస్తున్నాయి. ఆ పిల్లలు, చిన్న పిల్లలు ఏ ఇంట్లోకి వెళ్ళిపోతాయి ఈ పాములని భయం వేస్తుంది. చాలా భయంకరంగా ఈ ఇస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా ఇంత భయంకరంగా మేము చూడలేదండి. ఈ బ్రిడ్జి మొదలెట్టిన తర్వాత మాకు అసలు మంచినీళ్ళు తాగడానికి కూడా 8 నెలలు మంచినీళ్ళు లేక ట్యాంక్ వస్తే పట్టుకుంటానికి కూడా వాళ్ళు కొద్ది నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయేవారు. అలాంటి ఇబ్బంది పడుతుంటే పాపం మహానుబాబు దుర్గేష్ గారు మన రోడ్డు వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు చివరి ఆఫ్ చేసి పాపం మా పరిస్థితి ఇలా ఉంది ఏంటని మేము అడిగితే మర్నాడు సాయంత్రానికి ఆయన మంచినీళ్ళు వచ్చే ఏర్పాట్లు మాకు చేశారు. కానీ ఆయనకి నిజంగా ఎంత చేస్తే మేము రుణం తీర్చలేవు. మాకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. కానీ ఈ డ్రైనేజీలు, ఈ రోడ్లు బాగు చేసి కొద్దిగా మాకు సంతోషంగా ఉండేలాగా, మా పిల్లలు బయటికి పంపలేకపోతున్నాం, మేము బయటికి రాలేకపోతున్నాం. పిల్లలు బయటికి వెళ్ళాలంటే ఏ బుట్టలో పడిపోతారో, ఈ పనులకు వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది. చాలా టెన్షన్తో బతుకుతున్నామండి ఈ రోడ్డు మీద. దయచేసి పెద్దలు గమనించి కొద్దిగా ఈ రోడ్డుని శుభ్రం చేసి కొద్దిగా మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. కుమ్మల్లో వచ్చేస్తుందండి, చెడు వాసన వచ్చేస్తుంది. ఆ వాసన నుంచి మురికైపోతున్నాం. గుమ్మలో కూర్చోడానికి లేదు, అంత చాండాలుగా అయిపోయింది. బయటకు రావడానికి లేదు. ఇంట్లో నుంచి వరకు వచ్చిందంటే కొంచెం వరకు వస్తే చాలా జనాల్లో మాజీ కౌన్సిలర్ గారు గొప్ప నాగేశ్వర గారి వీధండి మాది. ఆ వీధిలో నుంచి నేను హార్ట్ పేషెంట్ని రావడానికి భయపడుతూ వస్తానండి. మా వీధిలో మాకు కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ, బయటికి రావడానికి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి మీరందరూ మమ్మల్ని దీని నుంచి తొందరగా బయటపడేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను గురుగారు. ఈ బ్రిడ్జి మొదటి కాడి నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నామండి 8 నెలల నుంచి. దయచేసి మీరు బ్రిడ్జి పనులు చేయించుకున్నారు. ఈ రోడ్డు అయినా కొద్దిగా బాగు చేసి మేము బయటికి వెళ్ళి పనులు చేసుకునే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నానండి గురుగారు. బ్రిడ్జి వేసినప్పుడు జనాల సౌకర్యార్థం వాళ్ళకి నిర్మించి వాళ్ళకి దారి చూపించి మీరు బ్రిడ్జి వేసుకోవాలి కదండి. ఈ బ్రిడ్జి సరైన దారి చూపించే విధంగా లేకుండా ప్రజలు ఇబ్బంది పెడుతూ మీరు బ్రిడ్జి వేసుకుంటారండి. ఇది ఏం సమంజసం కాదు సార్. ప్రజలు పడుతున్న ఇబ్బందులను నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ద్వారా సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను కూడా అనుభవిస్తేనే ప్రజల సమస్యలు అర్థమవుతాయని, ఆ సమస్యలను పరిష్కారం చేసే ఆలోచన అప్పుడే పుట్టుకొస్తుందని, రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణ పనుల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా అదే బురదలో నడుస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నిడదవోలు ప్రజలందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్ఓబి నిర్మాణ పనులు సర్వవేగంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గుంతలలో నీరు నిల్వ ఉండడం, మట్టి తవ్వకం వల్ల డ్రైన్లు మూసుకుపోయి నీళ్లు రోడ్డుపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, గడిచిన 2 ఏళ్లుగా స్థానిక వ్యాపారస్తులకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని మంత్రి అన్నారు. అకాల వర్షాల కారణంగా ఆర్ఓబి నిర్మాణ పనులు నెమ్మదించాయని, ఇకపై వాహన ప్రమాదాలు జరగకుండా పరిష్కారం చూపించి వాటిని అరికడతామని అన్నారు. ఆర్ఎన్బి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాలలో పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా నిల్వ ఉన్న నీటిని, డ్రైనేజీలలో పేరుకుపోయిన మురికి నీటిని తక్షణమే బయటికి పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అతి తొందరలోనే చూపిస్తామని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణంలో ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణం జరగడం వల్ల గడిచిన 2 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ, ముఖ్యంగా అటు ఇటు తిరిగేటువంటి ప్రజానీకానికి కానీ చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇది తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా కొంత వాటర్ బయటికి వెళ్ళకపోవటం, డ్రైన్లు సిల్ట్ పేరుకుపోవటం, ఇక్కడ కొన్ని మట్టి తవ్వటం, వాటి వల్ల ఈ మట్టి వెళ్ళి డ్రైన్లో కలిసిపోయి ఆ డ్రైన్లన్నీ కూడా మూసుకుపోయి నీళ్లు మళ్ళీ ఇళ్లలోకి వచ్చేయటం, రోడ్డు మీదకి వచ్చేయటం, బంకమన్ను ఏర్పడటం, వీటి వల్ల స్కూటర్స్ మీద వెళ్ళేవాళ్ళు, మోటార్ బైక్స్ మీద వెళ్ళి పడిపోవటం, ఇలాగా రకరకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యక్షంగా వచ్చి మేము పరిశీలించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఎందుకంటే మనకి ఎర్లీ మాన్సూన్, ఈసారి తొందరగా మాన్సూన్ వచ్చింది. దానివల్ల వర్షాలు కూడా మే నెలలోనే వచ్చేయడం మొదలుపెట్టాయి. దాంతో ఎప్పుడైతే వర్షం పడుతుందో ఈ మట్టి అంతా కూడా బంకమన్నుగా మారిపోయి నడిచేవాళ్ళు జారిపడిపోతున్నారు, మోటార్ సైకిల్ మీద వాళ్ళు జారిపడిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాని కౌన్సిలర్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ మీరు అందరూ కూడా ఈ సమస్యల మీద చెప్తూ ఉన్నారు. ఇవాళ అందుకే మేము మొత్తం ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో చూసుకుంటూ వచ్చాం. వాటికి ఒక టెంపరీ సొల్యూషన్ చేపట్టమని చెప్పి మన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొంత అవుట్లెట్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి. దానికి సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ చూసాం. దాని ద్వారా ఆ వాటర్ బయటికి వెళ్ళిపోయేలా చూసిన తర్వాత ప్రతిరోజు కూడా కాలువల్లో పడుతున్నటువంటి సిల్ట్ని క్లియర్ చేసేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కొంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక అలా టెంపరీగా చేసుకునేటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా వార్ ఫుటింగ్ మీద ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నుంచి ఆ పని ప్రారంభిస్తారు. తాత్కాలికంగా ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నాం. ఇక పర్మనెంట్ సొల్యూషన్ మనకు తెలిసింది ఆర్ఓబి బ్రిడ్జి కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ అందమైనటువంటి సిమెంట్ రోడ్ వస్తుంది, దాంతోపాటు మంచి డ్రైన్ ఏర్పడుతుంది. అప్పుడు ఇంకా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడానికి కొన్ని తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు చూసో అవన్నీ అమలు చేసిన తర్వాత ఈ ప్రజలందరికీ బాగుంటుంది అనేటువంటి మాటని తెలియజేస్తాం. ఒక విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాలి, ఈ ఆర్ఓబి ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు గత ప్రభుత్వంలో నత్తనడకి నడిచాయి, ఈ ప్రభుత్వంలో వేగవంతమయ్యాయి. మేము కూడా ఇంజనీర్ గారికి కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి కానీ గట్టిగా చెప్తూ ఉన్నాం తొందరగా పూర్తి చేయమని. వారు కూడా పనులు వేగవంతం చేశారు. తొందరలోనే ఈ ఆర్ఓబి కూడా కంప్లీట్ అవుతుంది. ఈ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి స్థానికులు కూడా కాస్త సహకరించినట్లయితే కొంతవరకు బాగుంటుంది. దయచేసి చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరే కొంచెం సర్దుకుని ఏదైనా తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు చేయడానికి మేము అలాగే చేస్తాం. వాటితో పాటు శాశ్వత పరిష్కారం ఇస్తాం. దాంతోపాటు చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడానికి మీరు కూడా కొంత సహకరించాలనేటువంటి మాట ప్రజలకు కూడా తెలియజేస్తాం.
మొత్తం